వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ దీప తనకి చిన్నతనంలో ఇచ్చిన చైన్ని మెడలో వేసుకుంటాడు. ఇది ఇక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటుంది అని కార్తిక్ అనడంతో, నానా నీకు ఆ చైన్ అంటేనే ఇష్టమా? నేనంటే ఇష్టం లేదా? ఏ రౌడీ, ఎన్నిసార్లు చెప్పాను నీకు నాకు నువ్వంటేనే ఇష్టం, మరెందుకు ఆ చైన్ నాకు ఇవ్వడం లేదు అని శౌర్య అంటూ ఉంటే ఇంతలోకి దీప, శౌర్య అది కార్తిక్ బాబుకి చాలా ఇష్టమైన చైను, అలాంటప్పుడు దాన్ని నువ్వు అడగకూడదు. అది కాదు అమ్మా, ఇంకేం మాట్లాడద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అనసూయమ్మ కాంచన, ఆకలేస్తుంది దీప, వంట అయిపోయిందా? అత్తయ్య అయిపోయింది, ఇప్పుడే వడ్డిస్తానుండండి అంటూ ఇక దీప అందరికీ భోజనాల్ని వడ్డించేస్తుంది. ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక పారిజాతం జోష్న రూమ్లోకి వస్తుంది. రాగాలే అక్కడ జోష్న పడుకోకుండా కుర్చీలో కూర్చొని ఉంటుంది. అది చూసిన పారిజాతం, జోష్న ఏంటే కుర్చీలో కూర్చున్నావేంటి? కళ్ళేంటి అంత రెడ్గా ఉన్నాయి? ఏవైందే? రాత్రంతా పడుకోలేదు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? రాత్రంతా పడుకోకుండా ఇలా కుర్చీలో కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ దీప గురించి గ్రాని. దీప గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందే? ఏముందంటావేంటి? ఆ దీపే నా శత్రువు. దానివల్లే కదా ప్రతిసారి నేను ఓడిపోతున్నాను. బావ నాకు దూరమయ్యాడు, అలాగే ఇప్పుడు తాత కూడా నన్ను వేలెత్తి చూపించాడు. డాడీ కూడా ఎప్పుడు అరవంది నన్ను కొడతానని కూడా చెప్పారు. ఇదంతా ఆ దీప వల్ల కాదు. అదే కావాలని బావని రెచ్చగొట్టి నా మీద గొడవ చేయించింది. దానివల్లే ఈరోజు అందరూ నేను తీసుకున్న నిర్ణయం తప్పని వేలెత్తి చూపించారు. అందుకే ఆ దీపని వదిలిపెట్టను. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావు? గ్రాని, ఈసారి నేను కొట్టే ఆ దెబ్బకి ఆ దీప జీవితాంతం ఏడుస్తూ మిగిలిపోవాల్సిందే. ఏమంటున్నావే నువ్వు? అవును గ్రాని, ఈసారి నేను కొట్టే దెబ్బ అలా ఇలా ఉండదు. జీవితాంతం ఆ దీపకి గుర్తుగా ఉండిపోతుంది. జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతాను. ఒసేయ్, ఏం చేస్తున్నావు? నాతోనైనా చెప్పు. ఇప్పటి వరకు నువ్వు నాకు చెప్పకుండా చాలా చేసావు. ప్రతిసారి అది ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. అందుకే చెప్తున్నాను, చెప్పు. నువ్వేం చేస్తున్నావో అని మర్యాదగా నాతో చెప్పు. చెప్పను గ్రాని, నేనేం చేస్తానో చూడు అంటూ జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం తప్పకుండా జోష్న ఆవేశం చూస్తుంటే ఏదో కొంప ముంచే పని చేసేటట్టు ఉంది. దేవుడా, అదేం చేస్తా సరే, అది నా పీకల మీద మాత్రం చుట్టుకోకూడదు. అలాగే ఈ ఆస్తి కూడా నా మనవరాలకే రావాలి చెప్పి ఇంకా పారిజాతం అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తిక్ ఏమో టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తాడు. ఇక అక్కడ అన్ని ఐటమ్స్ దీప రెడీ చేస్తూ ఉంటే కార్తిక్ ఏమో ఇక దీపకి హెల్ప్ చేస్తూ ఉంటే అప్పుడే అనసూయ, కార్తిక్ బాబు ఇవన్నీ నేను చూసుకుంటానండి, పర్వాలేదు అనసూయ గారు, మీరు వెళ్ళి లోపల పనులు చూసుకోండి. టిఫిన్ సెంటర్ నేను దీప చూసుకుంటాం. అది కాదు కార్తిక్ బాబు, ఇవన్నీ మీకు అలవాటు లేని పని. చెప్తున్నాను కదా అనసూయ గారు, నేను ఇదంతా చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటూ ఇక కార్తిక్ అయితే దీపకి సహాయం చేస్తూ ఉంటే అది చూసిన అనసూయ, నువ్వు అదృష్టవంతురాలవే దీప, అందుకే అర్థం చేసుకునే భర్త, అలాగే నీ కష్టాన్ని చూడలేని భర్త నీకు వచ్చాడు అని అనసూయ మనసులో అనుకుంటుంది. ఇక కార్తిక్ అందరికీ కూడా చట్నీలుని అలాగే అందరికీ కూడా ఐటమ్స్ని సర్వ్ చేస్తూ ఉంటే అప్పుడే అనసూయ కార్తిక్ మెడలో చైన్ని చూస్తుంది. ఇక వెంటనే, కార్తిక్ బాబు ఈ చైను ఇదా అనసూయ గారు అని ఎరకాలే, అవును బాబు, ఈ చైను మా దీపమ్మది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇంకా కార్తిక్ ఒక్కసారిగా, ఏమంటున్నాను మీరు? ఇది దీప చైనా? అవును బాబు, ఇది మా దీప చైను. చిన్నతనంలో వాళ్ళ నాన్న దీనికి బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఇది ఈ చైన్ పోగొట్టుకుందని చాలా ఏడ్చింది. ఈ చైన్ మీకెక్కడిది బాబు? ఈ చైన్ చూస్తే దీప చాలా సంతోషపడుతుంది అని అనసూయ చెప్పడంతో ఒక్కసారిగా కార్తిక్ షాక్ అయిపోతాడు. ఏంటి, ఇది దీప చైనా? అంటే చిన్నతనంలో నన్ను కాపాడింది దీప, మరి ఈ విషయం దీప ఎందుకు నా దగ్గర దాచిపెట్టింది అని చెప్పేసి కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇక చాలా ఆనందంతో, నన్ను చిన్నతనంలో కాపాడింది నేను వెతుకుతున్న నా స్నేహితురాలు దీపన అంటూ ఆనందంగా చాలా ప్రేమగా ఇక దీప కోసం లోపలికి వెళ్తాడు. ఇంతలోకి దీప కిచెన్లో ఏదో ఐటెం తీసుకురావడానికి కిచెన్లోకి వస్తుంది. ఇక కార్తిక్ లోపలికి వచ్చి దీప అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా కార్తిక్ దీపని హగ్ చేసుకుంటాడు. దీపకి ఏమీ అర్థం కాదు. కార్తిక్ బాబు, కార్తిక్ బాబు అని వెనకాలే ఇక కార్తిక్ వెంటనే, థ్యాంక్ యూ దీప, థ్యాంక్ యూ సో మచ్ దీప అని అంటాడు. కార్తిక్ బాబు,
ఏమైంది? ఎందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? దీపా, చిన్నతనంలో నన్ను కాపాడింది నువ్వే కదా, నాకు తెలిసింది అని ఎనగాలే. కార్తీక్ బాబు అది ఏ దీపా, ఈ విషయం నీతో నేను చెప్పాక కూడా ఎందుకు ఇది నేనే కార్తీక్ బాబు అని చెప్పలేకపోయావు? చెప్పు దీపా అని అంటాడు. ఇక దీప అంటే కార్తీక్ బాబు అది చూడు దీపా, నువ్వు ఎందుకు నిజాన్ని దాచిపెట్టావో నాకు తెలీదు, కానీ నీకు నేను సహాయం చేయాలి, ఎప్పటికైనా నిన్ను కలవాలి అనుకున్నా, కానీ నిన్నే నేను పెళ్లి చేసుకున్నానని అసలు ఊహించలేదు. కార్తీక్ బాబు, మీరు నాకు సహాయం చేయాలి, నాకు రుణపడి ఉన్నాననుకున్నారు, కానీ మీరు ఎప్పుడో నాకు చేయాల్సిన సాయం చేసేశారు. అవును కార్తీక్ బాబు, ఒక్కసారి నరసింహ నాకు కత్తితో పొడుస్తుంటే ప్రాణాలకి తెగించి మీరు ఆ కత్తిపోటుకి గురై నన్ను కాపాడారు. అలాగే జీవోత్సవంలో ఉన్న నా జీవితానికి నా మెళ్ళో 3 ముళ్ళు వేసి శౌర్యకి తండ్రయ్యారు. నాకు ఇంతకన్నా మీ నుంచి ఏం కావాలి కార్తీక్ బాబు? ఈ విషయం చెప్తే మీరింకా నన్ను దేవతలా చూస్తారు, అందుకే చెప్పలేదు కార్తీక్ బాబు. చూడు దీపా, నువ్వు ఈ విషయాన్ని చెప్పకపోయినా సరే, చెప్పినా సరే, నువ్వే నాకు దేవతవి. అవును, నా జీవితంలో నువ్వు నాకు భాగస్వామివే కాదు. నేను ఈ విషయం తెలిసినప్పటి నుంచి నీ మీద నాకు ప్రేమ కూడా మొదలైంది. అవును దీపా, నిన్ను మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. కార్తీక్ బాబు, ఏమైంది? అలా సైలెంట్గా ఉండిపోయారు. నా మీద కోపం వచ్చిందా? లేదు దీపా, నీ మీద నాకెందుకు కోపం వస్తుంది? నువ్వు ఏదైనా చెప్పలేదు అంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది, అది నాకు తెలుసు, అందుకే నేను నిన్ను ఏమీ అనను అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శౌర్య అయితే స్కూల్ దగ్గరికి వస్తుంది. స్కూల్లో పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది రౌడీలు వస్తారు. ఇక శౌర్యని, పాపా, మీ నాన్న నీకు ఈ చాక్లెట్ ఇవ్వమన్నాడు. అవునా అంకుల్, ఏది చాక్లెట్ అని చెప్పి చాక్లెట్ చూస్తూ, నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు, మా నాన్న ఎప్పుడూ నాకు చాక్లెట్లు ఇవ్వరు, చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయని తిడతాడు, కాబట్టి నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తీసుకోను అని శౌర్య అంటుంది. మేడం చెప్పింది నిజమే, ఈ పిల్ల చాలా తెలివైందిలా ఉంది అని మనసులో అనుకుంటాడు. ఇంకా శౌర్య ఏమో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక బయట ఉన్న రౌడీలు ఎప్పుడు ఈ పిల్ల వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే దీప స్కూల్ దగ్గరికి వస్తుంది. ఇక శౌర్య కూడా స్కూల్ నుంచి బయటికి వస్తుంది. రాగాలే అక్కడ ఉన్న రౌడీలు దీప అలాగే శౌర్యని చూస్తూ అలాగే నుంచుంటారు. ఇక శౌర్యని తీసుకుని దీప రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా రౌడీలు కారులో వచ్చి దీపకి యాక్సిడెంట్ చేయబోతూ ఇక శౌర్యని కారుతో గుద్దేస్తారు. ఇక శౌర్య అక్కడికక్కడే కుప్పకొలిపోతుంది. రక్తపు మడుగులో ఉన్న శౌర్యని చూసి దీప శౌర్య శౌర్య అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక పక్కనున్న చుట్టుపక్కలున్న అందరూ కూడా ఏమైందమ్మా, ఏమైంది? కారు యాక్సిడెంట్ అయినట్టుంది, పిల్లకి చాలా రక్తం పోయింది, ప్రాణాలతో లేనట్టుంది, కనీసం కదలికలు కూడా లేవు అని అందరూ కూడా అంటూ ఉంటే దీప ఏడుస్తూ శౌర్య శౌర్య అని గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అప్పుడే కార్తీక్ కూరగాయల సంచులు తీసుకొని అటుగా వస్తూ, ఏంటి ఇంతమంది చుట్టూ జనాలున్నారు అని చెప్పేసి, ఏమైంది, పక్కకి జరగండి, ఎవరో తెలీదు కారుతో ఒక పాపని గుద్దేశారు, ఆ పాప చచ్చిపోయిందని వాళ్ళ తల్లి కూడా కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటే, మరి అలాంటప్పుడు అంబులెన్స్కి కాల్ చేయకుండా మీరందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారంటే పక్కకు జరగండి అంటూ కార్తీక్ ఇక వాళ్ళని చూస్తాడు. ఒక్కసారిగా దీప అలాగే శౌర్యని చూసి, దీపా, శౌర్య శౌర్య అంటూ కార్తీక్ ఇక శౌర్యని దీపని అలా చూసి ఏడుస్తూ కుప్పకూలిపోతాడు. అప్పుడే అంబులెన్స్ కూడా వస్తుంది. ఇక కార్తీక్ శౌర్యని ఎత్తుకొని లోపలికి ఎక్కిస్తాడు. అలాగే దీపని కూడా ఇక డాక్టర్స్ లోపలికి అంబులెన్స్ని ఎక్కిస్తారు. ఇక కార్తీక్ వాళ్ళిద్దరిని అలా అన్కాన్షియస్లో చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక దీపని అలాగే శౌర్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక డాక్టర్, దీప తను నా కూతురు అని కార్తీక్ చెప్తూ ఉంటే, తనైతే కళ్ళు తిరిగి పడిపోయింది పాపని అలా అన్కాన్షియస్లో చూసి, కానీ ఈ పాప కండిషన్ అయితే చాలా సీరియస్గానే ఉంది, తన హార్ట్ బీట్ కూడా చాలా స్లోగా కొట్టుకుంటుంది, మేబీ తను ఇక 1 గంటో 2 గంటలో బ్రతుకుతుంది, తను బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్తారు. ఒక్కసారిగా కార్తీక్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. డాక్టర్, ఎంత మంది డాక్టర్స్ వచ్చినా సరే శౌర్యని కాపాడండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, శౌర్య బ్రతకాలి, శౌర్య కోసం నేను ఏదైనా చేస్తాను అని కార్తీక్ ఏడుస్తూ ఉంటే, ఇక అప్పుడే
దాసు, కాశీ ఇక స్వప్న అక్కడికి వస్తారు. ఏమైంది కార్తీక్? శౌర్యకి ఏమైంది? అన్నయ్య ఎందుకు నువ్వు అలా ఉన్నావు? ఇప్పుడు శౌర్యకి ఎలా ఉంది అని అంటూ ఉంటే ఇక పక్కనున్న కాశీ, బావా శౌర్యకి ఎలా ఉంది? అక్క ఏమైంది చెప్పండి బావా అని అనగానే, శౌర్య బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. శౌర్యని ఆ కండిషన్లో చూసి దీప కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు శౌర్య కోసం నేను దీపతో ఏం సమాధానం చెప్పను అంటూ కార్తీక్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక కాశీ అలాగే స్వప్న, అన్నయ్య శౌర్యకేమీ కాదు అని అంటూ ఇక దాసేమో డాక్టర్తో మాట్లాడతాడు. ఇక డాక్టర్ ఏమో ఆ పేషెంట్ బ్రతకడం కష్టం, తను కోమాలోకి వెళ్ళిపోయింది, అలాగే ఆ పాప హార్ట్ బీట్ కూడా చాలా స్లోగా కొట్టుకుంటుంది, సారీ మేము ఏం చేయలేము అని చెప్పేసి డాక్టర్ చేతులెత్తేస్తాడు. ఇక అప్పుడే దీప స్పృహలోకి వస్తుంది. ఒక్కసారిగా శౌర్య శౌర్య అంటూ ఏడుస్తూ బయటికి వచ్చి, కార్తీక్ బాబు శౌర్య రక్తపు మడుగులో ఉంది, శౌర్య దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, నేనెందుకు హాస్పిటల్లో ఉన్నాను, శౌర్య ఏది? కార్తీక్ బాబు మాట్లాడరేంటి? మీరందరూ ఇక్కడున్నారేంటి? శౌర్య ఏది అని అనగానే ఇక స్వప్న, వదినా శౌర్య లోపల ఉంది అంటూ శౌర్యని చూపిస్తుంది. ఒక్కసారిగా శౌర్యని అలాంటి కండిషన్లో చూసిన దీప అక్కడికక్కడే కుప్పకూలిపోతూ శౌర్య అని ఏడుస్తూ ఉంటే కార్తీక్ శౌర్యని దీపని పట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు. ఇంకా దాస్ అయితే సుమిత్రకి ఫోన్ చేస్తాడు. ఇక సుమిత్ర, ఏమైంది దాసు ఇలా ఫోన్ చేసావు? వదినా శౌర్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది, శౌర్యకి యాక్సిడెంట్ అయింది, బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు, దీప చాలా ఏడుస్తుంది, ఒకసారి నువ్వు హాస్పిటల్కి వస్తే దీపని ఓదారుస్తావు అని అనగానే సుమిత్ర, చంటిదానికి ఇలా జరిగిందా, నేనిప్పుడే అక్కడికి వస్తున్నాను అంటూ సుమిత్ర పరుగున బయలుదేరుతుంది. ఇక జోష్నకైతే రౌడీలు కాల్ చేస్తాడు. మేడం మీరు చెప్పినట్టే ఆ పాపని యాక్సిడెంట్ చేశాం, తను బ్రతకడం అయితే కష్టం అని అనగానే, సూపర్, మీ పేమెంటు ఆన్లైన్లో వస్తుంది చూసుకోండి అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక అప్పుడే పారిజాతం, జోష్న అంటూ అక్కడికి వస్తుంది. ఏంటి గ్రాని? జోష్న, ఆ చంటిదాన్ని ఎవరో కారుతో గుద్దారంట, చాలా రక్తం పోయింది, బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పారని ఇప్పుడే దాసుగాడు మీ అమ్మతో చెప్పాడు. ఈ సుమిత్ర హాస్పిటల్కి వెళ్తుంది, చంటిదాన్ని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఎవరికుందే? ఆ యాక్సిడెంటు నువ్వు గాని చేయించలేదు కదా? ఏ గ్రాని, లేకపోతే ఇంకెవరైనా చేయిస్తారని నీకు తెలుసా? అంటే ఏంటే, ఈ యాక్సిడెంట్ నువ్వే చేయించావా? ఎస్, నేనే చేయించాను. ఎంత పనిచేసావే పాపిష్టిదానా అంటూ పారిజాతం జోష్న చంప పగలగొడుతుంది. గ్రాని నోర్మోయ్, ఇప్పటి వరకు నువ్వెన్ని చేసినా చిన్నదానివి తెలియక చేస్తున్నావు, నువ్వు తెలుసుకుంటావులా అని వదిలేశాను, కానీ నువ్వు ఇప్పుడు ఆ చంటిదాని ప్రాణాలు తీసావా? ఎంత పనిచేసావే, 25 ఏళ్ల నా కలని కలలాగే మిగిల్చేశావు కదే. గ్రాని ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఆ శౌర్యని యాక్సిడెంట్ చేసింది దీప జీవితంలో బావజోలికి వెళ్ళకూడదని. ఏమంటున్నావే నువ్వు? అవును గ్రాని, ఆ శౌర్య ప్రాణాలతో లేకపోతే దీప జీవితాంతం శౌర్య గురించి పిచ్చిదాల్లా ఏడుస్తూ బావకి దగ్గర కాలేదు, తన కూతుర్ని అనవసరంగా కార్తిక్ వల్లే పోగొట్టుకున్నానని తెలుసుకొని దూరంగా వెళ్ళిపోతుంది. ఒకవేళ శౌర్య కొన ఊపిరితో బ్రతికి ఉంటే మళ్ళీ తన కూతురికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని బావకి దూరంగా ఉంటుంది. ఏం జరిగినా అది నా మంచి కోసమే. నోర్మయ్, నీ ఆలోచన చండాలంగా ఉంది, అది అస్సలు జరగదు. ఏంటి గ్రాని నువ్వంటుంది? అవునే పిచ్చిదానా, కార్తిక్కి అది అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ చంటిదాని కోసం దీపమెళ్ళలో తాళి కూడా కట్టాడు. అలాంటిది ఆ చంటిదానికి నువ్వే ఈ పని చేసావని తెలిస్తే జీవితంలో వాడిని క్షమిస్తాడా? అంతెందుకు, అసలు ఈ పని చేసింది నువ్వే అని తెలిస్తే ఆ దీప నిన్ను వదులుతుందా? కార్తిక్ జోలికి వస్తేనే నీ చంపలు పగలగొట్టేది, అలాంటిది తన కూతుర్ని చంపావని నువ్వే అని తెలిస్తే అసలు అది నిన్ను బ్రతకనిస్తుందా? చెప్పవే. పోయే దరిద్రాన్ని ఇలా తలకంటించుకున్నావంటే నేను ఈ ఇంటి వారసురాన్ని చేద్దామనుకుంటే కటకటాలు వెనక్కి వెళ్ళడానికి ఇంత పనిచేశావా? గ్రాని నువ్వే అంటుంది ఏంటి? అవునే, నువ్వు గనుక ఈ పని చేశావని మీ అమ్మకి గాని మీ తాతకి గాని తెలిస్తే ఇక వాళ్ళు జీవితంలో నిన్ను క్షమించరు.
నువ్వు జైలుకి వెళ్ళినా నిన్ను బయటికి తీసుకురావడానికి కూడా, నిన్ను చూడటానికి కూడా వాళ్ళు రారు. నీ తాత సంగతి నీకు తెలిసిందే. పరువుకి ప్రాణమిస్తాడు. పరువు పోయే పనిచేస్తే ప్రాణాలు తీస్తాడు. కన్న కూతుర్నే క్షమించని వాడు నువ్వు ఒక హంతకురాలవని తెలిస్తే క్షమిస్తాడా? ఎంత పనిచేసావే పాపిష్టిదానా! 25 ఏళ్ల నుంచి నేను కంటున్న నా కలని కల్లా చేసేసావే. ఇప్పుడు నిన్ను ఇందులోంచి ఎవరు బయటపడేయగలరు? గ్రాని, నువ్వు చెప్తుంటే నాకు భయంగా ఉంది. శౌర్య ఎలా అయినా బ్రతకాలి. అవును గ్రాని, మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. ఎంత డబ్బు ఖర్చైనా శౌర్యని బ్రతికించమని డాక్టర్లకి చెప్దాం. పద గ్రాని, పద, ఏదో ఒకటి చేద్దాం పద అంటూ జోష్న అలాగే పారిజాతం కూడా హాస్పిటల్కి బయలుదేరతారు. ఇక సుమిత్ర దీప ఏడుస్తూ ఉంటే దీపని ఓదారుస్తుంది. చంటి దానికేమీ కాదు, కార్తీక్ నువ్వేం కంగారు పడద్దు, చంటి దానికేం కాదు అని అనగానే అప్పుడే ఫారెన్ నుంచి ఒక డాక్టర్ వస్తాడు. ఇక ఇదిగోండి, ఈయన ఫారెన్ నుంచి వచ్చారు. ట్రీట్మెంట్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మరి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి. సర్జరీకి 10 లక్షలు అవుతుంది. వెంటనే సర్జరీకి డబ్బులు కట్టండి అని అనగానే ఇక కార్తీక్ అలాగే దీప ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇక సుమిత్ర, ఏంటి అలా చూస్తున్నారు డాక్టర్? మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఇప్పుడే ఆ అమౌంట్ నేను కడతాను అని సుమిత్ర అంటూ ఉంటే ఇక జోష్న, మమ్మీ ఆల్రెడీ నేను అమౌంట్ కట్టేశాను, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్ అని అనగానే జోష్న, అవును మమ్మీ, శౌర్యకి ఇలా అయిందని గ్రాని చెప్పింది. ఎంత కాదనుకున్నా శౌర్య మనింటి బిడ్డ. శౌర్య కోసం నేనేదైనా చేస్తాను. నా కోపం దీప మీద, శౌర్య మీద కాదు అని అనగానే కార్తీక్ అలాగే దీప షాక్ అయిపోతారు. ఇక డాక్టర్స్ అయితే శౌర్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక ఇంతలోకి జోష్న చాలా కంగారు పడుతూ ఉంటుంది. గ్రాని, ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు, అది బ్రతుకుతుంది కదా? ఏమో నాకు అదే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర, అయినా రోడ్డు మీద కారు నడిపేటప్పుడు స్కూల్ పిల్లలు వచ్చేటప్పుడు ఎలా నడపాలో కూడా వాళ్ళకి తెలీదా? వాళ్ళచ్చం రౌడీలా ఉన్నారమ్మా అంటూ దీప అంటుంది. ఇక కార్తీక్, ఇప్పుడే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. శౌర్యకి ఇలా యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుంటాను. వాడి జీవితంలో యాక్సిడెంట్ చేయకుండా వాడికి బుద్ధి చెప్తాను అని అనగానే పారిజాతం చాలా భయపడిపోతుంది. ఇక డాక్టర్స్ అయితే శౌర్యకి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు. శౌర్య అన్కాన్షియస్లో ఉందని, అలాగే తన ఆపరేషన్ అయితే సక్సెస్ అయిందని, భయమైతే లేదని డాక్టర్లు చెప్పడంతో దీపా కార్తీక్ చాలా సంతోషపడతారు. అలాగే జోష్న కూడా, అమ్మయ్యా, ఆ శౌర్య ప్రాణాలతో బయటపడింది, ఇక మనకి ఏ సమస్య లేదు. సమస్య లేదంటావంటే ఇప్పుడు ఆ కార్తీక్ గాడు కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఎంక్వైరీలో అది నువ్వే చేశావని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది గ్రాని? వాడికి నా పేరు చెప్పలేదు, అలాగే వాడు వీళ్ళకి ఎప్పటికీ కనిపించడు. వాడు ఆల్రెడీ గోవా టికెట్ తీసుకొని గోవా బయలుదేరిపాడు. అవునా? చాలా మంచి పని చేశావే. ఎన్నాళ్ళకి ఒక తెలివైన పని చేసావు గ్రాని. ఇక వీళ్ళకి మన మీద డౌట్ రాదు కదా? నాకు తెలిసి వీళ్ళకి డౌట్ రాకపోవచ్చు, కాకపోతే ఇక్కడ కథ నడపాల్సింది నువ్వే. నాకంతా తెలుసులే గ్రాని అంటూ జోష్న ఇక కార్తీక్ దగ్గరకు వచ్చి, బావా, శౌర్యకేమీ కాదు. శౌర్యకి ఏదైనా అయితే మేమందరం లేమో, అందరం చూసుకుంటాం. శౌర్య ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నాకు ఫోన్ చెయ్యి. అలాగే ఈ టైంలో నువ్వు దీపని ఓదార్చాలి. అన్నానికి నువ్వు బాధపడుతూ ఉంటే ఎంత కుమిలిపోతుంది. అలాంటప్పుడు దీపని నువ్వే ఓదార్చాలి బావా. సో నువ్వే స్ట్రాంగ్గా ఉండాలి, బీ స్ట్రాంగ్ అంటూ జోష్న ఇక వాళ్ళకి ధైర్యం చెప్తుంది. సుమిత్ర ఒక్కసారిగా జోష్న మాటలకి చాలా సంతోషపడుతుంది. అలాగే చంటిదానికి మీరు మీద ఉన్న ప్రేమ చంటిదాన్ని బ్రతికిస్తుందిరా అని చెప్పి సుమిత్ర అంటుంది. ఇక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర అలాగే దీప కార్తీక్ అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలోకి అప్పుడే దీప మనసులో, ఈ పని చేసింది జోష్న ఏమోనన్న అనుమానం వచ్చింది, కానీ జోష్న మాట తీరు, తన ప్రవర్తన చూస్తుంటే ఈ పని జోష్న చేయనట్టే అనిపిస్తుంది. నేనే అనవసరంగా జోష్నని తప్పుగా అనుకున్నాను అని దీప అంటుంది. ఇక ఇంతలోకి దాసు అప్పుడే బయటికి వస్తాడు. ఇక దాసు బయటికి రాగానే ఇక జోష్న, అమ్మయ్య గ్రాని, ఒక్కసారిగా నువ్వన్న మాటలకి భయపడిపోయాను. ఎక్కడ ఆ శౌర్యకి యాక్సిడెంట్ చేయించింది నేనే అని బావకి దీపకి తెలుస్తుందని భయపడ్డాను. నా యాక్టింగ్తో, నా పర్ఫార్మెన్స్తో వాళ్ళకి నా మీద డౌట్ రాకుండా చేశాను. ఇక ఈ సమస్యలోంచి నేను బయటపడినట్టే, ఇక నాకు ఎటువంటి ఇబ్బంది లేనట్టే అని
జోష్న అనుకుంటూ ఉంటే ఇక వెనక ఉన్న దాసు ఇదంతా వినేస్తాడు. అంటే ఈ పని చేసింది జోష్ననా? జోష్న ఇంతకు తెగించిందా? తనలో కొంచెం కూడా మానవత్వం అనేది లేదు. పసి కందునే చంపాలని చూసిందా అంటూ దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?